ఏప్రిల్ 1 నుంచి కొత్త పాలసీ అమలు చేస్తామని, పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 1.5గా ఉన్న సంతానోత్పత్తి రేటు 2.1కు తీసుకెళ్లడం మన లక్ష్యమన్నారు. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే కాన్పు సమయంలో 25,000 ఇస్తామన్నారు. నగదు పురస్కారం గేమ్ చేంజర్ కానుందని భావిస్తున్నామని చంద్రబాబు అన్నారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ఇప్పటివరకు కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చామని, ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి చర్చిస్తున్నట్లు తెలిపారు. దీనిపై డ్రాఫ్ట్ పాలసీ రూపొందిస్తున్నామని, నెల రోజుల పాటు చర్చ తర్వాత తుదిరూపిస్తామని చెప్పారు. 2023 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏడాదికి 6.70 లక్షల మంది పిల్లలు పుడుతున్నారని అన్నారు. 2047 నాటికి రాష్ట్రంలో వృద్ధాప్యం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5% ఉందని, ఇది 2.1% ఉంటే సుస్థిర ప్రగతి ఉంటుందని చెప్పారు. దేశంలో కంటే రాష్ట్రంలో వృద్ధాప్యం ఎక్కువగా ఉందన్నారు. 1997లో ఏపీ పాపులేషన్ పాలసీ తీసుకొచ్చాం. మన వద్ద 1992లో సంతానోత్పత్తి శాతం 3 ఉండగా ఇప్పుడు 1.5కు వచ్చిందన్నారు. ప్రస్తుతం తమిళనాడులో 1.4%, కేరళలో 1.6%, బీహార్లో 3% ఉందని తెలిపారు. 57% మంది ఒక్క బిడ్డతో ఆపివేస్తున్నారని, 32% మంది ఇద్దరిని కంటున్నారని, 9% మాత్రమే ఇద్దరికంటే ఎక్కువ మందిని కంటున్నారని అన్నారు. 60 ఏళ్లు దాటిన వారు 10% మంది ఉన్నారని, 2047 నాటికి ఇది 23%కి చేరుతుందన్నారు. 2 కంటే ఒకరే ఉండేవాళ్ళు, 2 కంటే ఎక్కువ ఉండేవాళ్ళు 3 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మంది 1.5% TFR, దాన్ని 2.1కి తీసుకెళ్ళాలి. ఛాలెంజ్ అంతా ఎకానమీ అభివృద్ధి అవుతూ ఉంది. అభివృద్ధి అయినప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు సంపాదించే విధానంలో పిల్లలు దొరుకునే పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల చాలా దేశాలు ఇబ్బంది పడ్డాయి. అందుకే ఒక నూతనమైన విధానం కోసం ఈరోజు మేము ఆలోచించేది, ఈ రెండో బిడ్డ కానీ చైల్డ్ కానీ 2 కంటే అబౌవ్ ఎంతమంది వాళ్ళు ఇచ్చేస్తే డెలివరీ సమయంలోనే 25,000 రూపాయలు ఆ పేరెంట్స్కి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్గా తయారవుతుంది. దీన్ని మనం చేయగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇంకొక పక్కన ఇది కాకుండా మీరందరూ ఆలోచించినప్పుడు, ఎవరైతే గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళందరికీ భార్య భర్త ఈక్వల్ పేరెంటింగ్ అది చేయాలనుకున్నప్పుడు మగవాళ్ళకు కూడా రెండో బిడ్డ అయితే 1 నెల అదనంగా పేరెంటింగ్ కోసం లీవ్ గ్రాంట్ చేస్తాం. అదే మరి రెండో బిడ్డ కన్నా 3వ బిడ్డ అయితే అనదర్గా 1 మంత్ 2 నెలలు ఇస్తాం. అంటే 1 ఇయర్ ఉండేది 1 మంత్ ఎక్కువగా ఇచ్చి దీనికి ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఓవరాల్గా మీరు చూసినప్పుడు ఈ పాలసీలో ఈరోజు IVF సపోర్ట్ ఫర్ ఫెర్టిలిటీ త్రూ గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెడతాం. బెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లా చేస్తున్నారో అవన్నీ కూడా ఎక్కడ మిస్యూజ్ చేయకుండా అది చేసే పరిస్థితికి వస్తాం. ఇంకొక పక్కన సురక్ష హెల్త్ కాంప్రహెన్సివ్ హౌస్ హోల్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తాం. ఎట్లా ఇప్పుడు 2,50,000 రూపాయలు యూనివర్సల్ హెల్త్ ఉంది. దీనికి అవసరమైతే ప్రత్యేకంగా తీసుకురాలు కూడా తీసుకొస్తాం. వెల్నెస్ లీవ్ ఒకటి నేను చెప్పాను, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అందరికి ఇచ్చి ఒక 50,000 ఖర్చు పెట్టి ప్రివెంటివ్ హెల్త్ అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ సర్వీస్ కూడా ఉపయోగించుకుంటాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జెడ్పీ ఎన్నికలను విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందని, ఇందుకు అనుగుణంగా కసరత్తు జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పంచాయతీల పునర్విభజన పైన న్యాయపరమైన అడ్డంకులు ఏవీ లేవని చెప్పారు. స్థానిక సంస్థల స్వావలంబనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థలను బలోపేతం చేసే చర్యలను తీసుకున్నామన్నారు. రహదారుల పక్కన ఉన్న భారీ వృక్షాలను విస్తరణ సమయంలో తొలగిస్తున్నారని, 100 ఏళ్లకు పైగా వయసున్న చెట్లను తొలగించడం బాధాకరమని చెప్పారు. వాటిని వేరే ప్రాంతానికి తరలించడానికి ప్రత్యేక పాలసీ తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు సంబంధించిన ఆర్థిక ప్రతిపాదనలు బడ్జెట్ ఆమోదం కోసం నేడు శాసనసభలో ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలు చేశారు. రహదారుల పక్కన ఉన్న భారీ వృక్షాలను విస్తరణ సమయంలో తొలగిస్తున్నారని,
100 ఏళ్లకు పైగా వయసున్న చెట్లను తొలగించడం బాధాకరమని చెప్పారు. వాటిని వేరే ప్రాంతానికి తరలించడానికి ప్రత్యేక పాలసీ తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలను నాటుతున్నారు తప్పితే వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవటం లేదని సభ్యులు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. పచ్చదనం సంరక్షణకు సభ్యుల నిశిత దృష్టిని అభినందిస్తున్నానని అన్నారు. అదేవిధంగా ఇక మీదట అటవీ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసే వాటికి నాటే ప్రతి మొక్కకు జియో ట్యాగ్ వేసే ప్రక్రియ అమలు చేయాలని భావిస్తున్నామన్నారు. నర్సరీల దగ్గర నుంచే దీనికి ప్రత్యేక వ్యవస్థను అమలు చేసేలా ఓ ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తామని తెలిపారు. బెంగళూరు నర్సరీల్లో అమలు చేస్తున్న అత్యాధునిక విధానాలను పరిశీలిస్తున్నామని అన్నారు. మొక్కలు నాటడమే కాదు, వాటి సంరక్షణకు తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఎర్రచందనం అమ్మకం విషయంలో మెరుగైన ధరలను పరిశీలించేందుకు గోదాముల్లో ఉన్న దుంగలను అమ్మకాలను చేసేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని నియమించామని చెప్పారు. వారు ఎప్పటికప్పుడు గ్లోబల్ ధరలకు అనుగుణంగా దుంగలకు వేలం నిర్వహిస్తూ ప్రభుత్వ ఖజానాకు మంచి ధరలు వచ్చేలా ప్రయత్నం చేస్తారన్నారు. జిల్లా పరిషత్స్ ఇవన్నీ కూడా భవిష్యత్తులో బిఫోర్ వచ్చే ఎలక్షన్స్ లోపు దాన్ని ఖచ్చితంగా జిల్లా పరిషత్ కొత్త జిల్లాల్లో దాన్ని కాన్స్టిట్యూట్ చేసి వచ్చే ఎలక్షన్స్ లోపు చేస్తాం అధ్యక్ష. అది వారికి తెలియజేస్తున్నాను. అలాగే మొక్కలు నాటేస్తున్నారు కానీ అటవీ శాఖ మొక్కలు నాటేస్తున్నారు కానీ వీటిని ఎంతవరకు కేర్ చేస్తారని అడిగారు అధ్యక్ష. దానికి సంబంధించి ఈ నర్సరీస్ ప్లాంటేషన్స్ ఇవన్నీ చాలా జాగ్రత్తగానే చేస్తున్నాం. మెజర్స్ ఆర్ ఇన్ ప్లేస్ టు కంటిన్యూస్లీ మానిటర్ ద నర్సరీస్ అండ్ ప్లాంటేషన్స్. అలాగే మేము వచ్చిన తర్వాత ప్రతి మొక్కకి బెంగళూరుకి కర్ణాటకకి వెళ్ళిన తర్వాత వారి ఎలా చేస్తున్నారో కూర్చొని ఎవ్రీ ట్రీస్ విల్ బి జియో ట్యాగ్డ్ అధ్యక్ష. అది కొంత స్టార్ట్ చేసాం. ఇప్పుడు మీకు రాజమండ్రిలో కూడా మేము దానికి సంబంధించిన ఒక కొత్త నర్సరీని స్టార్ట్ చేసాం అధ్యక్ష. దీనికి ప్రత్యేకించి అసలు మొక్కలు నాటడంతో అయిపోతూ దాన్ని సంరక్షించుకోవాల్సింది అనేది వారి సూచన ఖచ్చితంగా పాటించి దానికి ఏం చేస్తున్నా వారికి ప్రత్యేకంగా వారికి తెలియజేస్తాం అని చెప్పి సభకు కూడా తెలియజేస్తాను. నాకు దీనికి ఒక రేపు మొత్తం మాట్లాడేటప్పుడు నా డిపార్ట్మెంట్కి సంబంధించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా దాని గురించి మరింత వివరాలతో రేపు తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే రెడ్ శాండల్స్ గురించి చెప్పారు అధ్యక్ష. రెడ్ శాండల్స్ సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీనికి సరైన రెమ్యునరేటివ్ ప్రైస్ వచ్చే వరకు దీన్ని ఎలా చేయాలని దాని మీద గ్రూప్ ఫామ్ చేశారు అధ్యక్ష. దాని మీద కూడా మీకు రేపు మోర్ డీటెయిల్గా తెలియజేస్తాను అధ్యక్ష. వచ్చే ఉగాది రోజు రాష్ట్రంలో 1,00,000 మంది లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అందజేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. జూన్ నాటికి టిడ్కో ఇళ్లను పూర్తి చేయడంతో పాటు 2028 కల్లా ప్రజలందరికీ సురక్షితమైన త్రాగునీరు అందించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి సలహాలు సూచనలతో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ద్వారా ప్రజలకు విస్తృతంగా మెరుగైన సేవలు అందిస్తున్నామని అన్నారు. శాసనసభలో సాధారణ బడ్జెట్ డిమాండ్స్పై చర్చ సందర్భంగా తన శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై మంత్రి వివరణ ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో జనాభా రోజురోజుకు పెరుగుతోందని 2001లో 24.2% జనాభా ఉంటే 2011 నాటికి ప్రస్తుతం 36% ఉందని, 2047 నాటికి ఇది 60% పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ అంచనాలకు అనుగుణంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. 2014-19 మధ్య కాలంలో మున్సిపాలిటీల నుంచి పన్నుల రూపంలో వచ్చే నిధులను గ్రీన్ ఛానల్ ద్వారా ఆయా మున్సిపాలిటీలకే ఖర్చు పెట్టామన్నారు. కానీ గత ప్రభుత్వం మున్సిపాలిటీల నిధులను కూడా సొంత అవసరాలకు వినియోగం చేసుకుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని తిరిగి సిఎఫ్ఎంఎస్తో సంబంధం లేకుండా మున్సిపాలిటీల నిధులు అక్కడే ఖర్చు చేసుకునేలా మార్పులు చేశారని అన్నారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రజల తరపున ఆయనకు ధన్యవాదాలు చెప్పారు మంత్రి నారాయణ. ఈ బడ్జెట్లో మున్సిపల్ శాఖకు 14,538.68 కోట్లు కేటాయింపులు చేశారని, గత బడ్జెట్ కంటే ఇది 4.88% ఎక్కువన్నారు. ప్రజలు కోరుకునే త్రాగునీరు, ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ, రోడ్లు, వీధి లైట్లతో పాటు ఇతర అవసరాలను ప్రాధాన్యతా క్రమంలో కల్పిస్తున్నామన్నారు. డ్రింకింగ్ అంటే ప్రతి ఇంటికి సర్ఫేస్ వాటరు, ట్రీటెడ్ వాటర్ ఇచ్చేటట్టుగా చేయాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం యాక్చువల్గా ఇవన్నీ టేకప్ చేసాం అధ్యక్ష. ఇవన్నీ కూడా 2 సంవత్సరాలు పడుతుంది. మార్చి 2028కి పూర్తయ్యేటట్టుగా ప్రణాళిక వచ్చింది అధ్యక్ష. అయితే ఇక్కడ ఒక విషయమే అధ్యక్ష, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ బ్యాంక్లో 2019 ఫిబ్రవరి నెలలో, అంటే ఆ రోజు నేనే మంత్రి, 5,350 కోట్లు శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం ఆ డబ్బుల్ని యూటిలైజ్ చేయక, ఎందుకు యూటిలైజ్ చేయాలంటే స్టేట్ షేర్ ఇవ్వాలి, అది ఇవ్వక
ఆ ప్రాజెక్టు మొత్తం పోయింది అధ్యక్ష. మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళా సంప్రదించి దాన్ని మళ్ళా యాక్చువల్గా రివైజ్ చేశారు. వారికి రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అమృత స్కీమ్ 2021-22లో వచ్చింది అధ్యక్ష. దాంట్లో కూడా 8,500 కోట్లు శాంక్షన్ చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అందులో 6,524 కోట్లు కేవలం వాటర్కి పెడితే రాష్ట్ర షేర్ ఇవ్వక అది కూడా ఆగిపోయింది అధ్యక్ష. అయితే ఈరోజు ఈ ప్రభుత్వం మళ్ళా ఈ అమృత స్కీమ్ కూడా టోటల్గా రివైజ్ చేసి ఈరోజు ముందుకు పోతున్నాం అధ్యక్ష. అవి కాకుండా UIDF 1-2లో కూడా కేంద్రంతో గౌరవ ముఖ్యమంత్రి గారు సంప్రదించి ఆ 2 ప్రాజెక్టులు ఇచ్చారు. వీటితో ఖచ్చితంగా 2022 మార్చికి రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీల్లో ఉన్న ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. కొందరు సభ్యులు వాటర్ కనెక్షన్ ఇచ్చారు. ఈ యొక్క ప్రాజెక్టులు అవన్నీ కవర్ అవుతాయి అధ్యక్ష. అసెంబ్లీలో అందరూ ఉంటేనే మసాలా ఉంటుందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల కోసమే ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడతారని, అలాంటిది ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన అసెంబ్లీకి గైర్హాజరు సబబు కాదని తెలిపారు. వైఎస్ఆర్సీపీలో జగన్ మినహా ఎమ్మెల్యేలంతా జీతాలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ సభ్యులకు నోటీసులు ఇవ్వాలంటే అందుకు తగ్గ సమయం రావాలని తెలిపారు. అనర్హత వేటు అంశం ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయితే దేశమంతా సక్సెస్ అవుతుందని వెల్లడించారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో మీడియాతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు చిట్ చాట్ నిర్వహించారు. గవర్నర్ ప్రసంగం రోజు అసెంబ్లీకి వస్తే హాజరుగా పరిగణించాలనే నిబంధన ఎక్కడుందో నెంబర్ 1 స్టూడెంట్ అని చెప్పుకునేవారు చూపించాలని నిలదీశారు. గవర్నర్ ప్రసంగం రోజు అసెంబ్లీకి వస్తే అది హాజరుగా పరిగణించబడదని అన్నారు. అడ్డుగోలు వాదనలు చేసేవారిని ఏమనాలని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రిగా దక్కాల్సిన అన్ని గౌరవ మర్యాదలు జగన్కు లభిస్తున్నాయని స్పష్టం చేశారు. జగన్ తండ్రి రాజశేఖర రెడ్డి పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలందరితో సరదాగా ఉండేవారని తెలిపారు. విశాఖలో రామానాయుడు స్టూడియో ప్రారంభానికి సీఎంగా వచ్చిన వైఎస్ఆర్ ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన తనను స్టేజీపైకి ఆహ్వానించారని గుర్తు చేశారు. ప్రోటోకాల్ పాటించలేదని అక్కడే కలెక్టర్ను మందలించారని స్పీకర్ తెలిపారు. అప్పట్లో ప్రజా సమస్యలపై అధికార ప్రతిపక్ష సభ్యులు సభలో పోరాడినా బయట స్నేహంగా ఉండేవారని, కానీ రాను రాను ఆ సంస్కృతి పోయి విరోధుల్లా తయారవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసన మండలి అంటే పెద్దల సభగా పెద్ద ఆలోచనలు ఉన్నవారితో ఉండేది, కానీ పెద్ద ఆలోచనలు లేనివారు ఆ సభలో ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నామన్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహ వేడుకకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు హాజరయ్యారు. ఈ ఉదయం ముంబైకి చేరుకున్న మంత్రి లోకేష్ దంపతులు అక్కడ సెయింట్ రెజిస్ హోటల్లో జరిగిన సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహ మహోత్సవంలో పాల్గొన్నారు. సచిన్ టెండూల్కర్ కుటుంబం మంత్రి లోకేష్ దంపతులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్లను ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు తరలివచ్చారు. మోటార్ వాహనాల పన్ను చట్టం సవరణ బిల్లుకు శాసనసభలో ఆమోదం లభించింది. వాహనాలపై జీఎస్టీ తగ్గింపుతో వినియోగదారుల కొనుగోలు శక్తి పెరిగిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. రహదారుల నిర్మాణం కోసం రహదారి భద్రత సెస్సు వసూలు చేస్తున్నామని, ఆ వచ్చిన మొత్తాన్ని రోడ్డు ప్రమాదాల నివారణకు ఉపయోగిస్తామని వెల్లడించారు. మోటారు వాహనాల పన్ను చట్ట సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. మోటారు వాహన పన్ను సవరణ బిల్లును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ సమయంలో జీవితకాల పన్ను చెల్లించే వాహనాలపై 10% రహదారి భద్రత సెస్సు విధించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నిధులను రహదారి భద్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధి, బ్లాక్ స్పాట్ల మెరుగుదల, ప్రమాదాల తగ్గింపునకు వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సెస్సుతో రాష్ట్రానికి నెలకు సుమారు 22.5 కోట్లు, సంవత్సరానికి 270 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. ఈ సమస్యను స్థిరమైన రీతిలో పరిష్కరించుటకు నిరంతర రహదారి నిర్వహణ, ఇంజనీరింగ్ దిద్దుబాటు, బ్లాక్ స్పాట్లు మెరుగుదల మరియు రహదారి భద్రత, మౌలిక సదుపాయాల కొరకు ఆర్థిక వనరులు అత్యవసర అవసరాల కొరకు ఉపయోగించుకోబడుతుంది. భారత ప్రభుత్వము మోటారు వాహనాల చట్టములో జీఎస్టీని 28% నుండి 18% తగ్గించడం జరిగింది. దాని వలన కొనుగోలుదారులు చెల్లించవలసిన వాహన ధర గణనీయంగా తగ్గింది. అందుచేత నామమాత్రపు సెస్సు విధించడం వలన వాహనాల యాజమాన్యాలపై ఎటువంటి ఆర్థిక భారము విధించబడదు. రిజిస్ట్రేషన్ సమయంలో జీవితకాల పన్ను చెల్లింపవలసిన మోటారు వాహనదారులు రహదారి భద్రతా సెస్సు విధించవలెను. అధ్యక్ష, ఈ
ద్రవ్యమును రహదారులు మెరుగుపరచడానికి, దెబ్బతిన్న రహదారుల యొక్క భద్రత, అలాగే మరణాలు తగ్గించుటకు కొరకు ఉపయోగపడుతుంది. అలాగే ఆర్థిక ప్రభావం మరియు అధిక రాబడి ఈ కింద విధంగా ఉంటుంది. రాష్ట్రంలో నెలకు దాదాపు 73,000 కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి. అది సంవత్సరానికి 8,79,000 వాహనాలు. 10% విధించడం వల్ల నెలవారీ రాబడి 22 కోట్లు, అదే వార్షిక రాబడి 270 కోట్ల. అధ్యక్ష, విపత్తులపై సరైన అవగాహన, ముందస్తు సన్నద్ధతతోనే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనగలమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ఈ క్రమంలో సామాజిక చైతన్యం లక్ష్యంగా జాతీయ విపత్తు స్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లాలో ఫెమిలియరైజేషన్ ఎక్సర్సైజ్ 2026 కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కలెక్టరేట్లోని పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో ఎన్డీఆర్ఎఫ్ ఫార్మెక్స్ 2026పై కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస్ అధ్యక్షతన సమన్వయ శాఖల జిల్లా స్థాయి అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొండపావులూరు ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ఇన్స్పెక్టర్ భూపేంద్ర కుమార్ సారథ్యంలో బృంద సభ్యులు పాల్గొన్నారు. 3,31,618 హెక్టార్ల జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో వరదలు వంటి విపత్తులు సంభవించేందుకు అవకాశమున్న ప్రాంతాలు, ఆయా ప్రాంతాల్లో సన్నద్ధతా చర్యలు, జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళికతో పాటు రెవెన్యూ, అగ్నిమాపక, పంచాయతీరాజ్, పోలీస్, రవాణా, ఆర్ఎండ్బి, ఇరిగేషన్, వ్యవసాయం తదితర సమన్వయ శాఖల భాగస్వామ్యం తదితరాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీస మాట్లాడుతూ జిల్లాలో ప్రజల్లో విపత్తులపై అవగాహన పెంపొందించేందుకు, ఎన్డీఆర్ఎఫ్ భాగస్వామ్యాన్ని వివరించేందుకు ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫార్మెక్స్ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించడంలో కీలక భాగస్వాములు కావాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారం జిల్లా వ్యాప్తంగా 15 రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాలు, పాఠశాలలు, కళాశాలలు, వివిధ పరిశ్రమలతో పాటు నెహ్రూ యువ కేంద్ర సంఘటన, ఆపద మిత్ర, ఎన్ఎస్ఎస్ తదితర వాలంటీర్లతో గౌరవ ప్రజాప్రతినిధుల సహకారంతో సామాజిక అవగాహన, సన్నద్ధత కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ లక్ష్మీస వివరించారు. మహిళా సాధికారత అనేది కేవలం బయట నుంచి వచ్చే సహాయం కాదని, అది అంతరాత్మలో మొదలయ్యే ధైర్యమని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ భరణి అన్నారు. స్వీయ విశ్వాసంతో కలల్ని సాధించుకునేందుకు ప్రయత్నించాలని, ఇతరుల మాటల ప్రభావానికి గురై లక్ష్య సాధన విరమించుకోకూడదని విద్యార్థినులకు సూచించారు. మహిళా సాధికారత అనేది కేవలం బయట నుంచి వచ్చే సహాయం కాదని, అది అంతరాత్మలో మొదలయ్యే ధైర్యమని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ భరణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేడు కేబిఎన్ కాలేజీ, యూజీసీ ఉమెన్ స్టడీస్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భరణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆత్మవిశ్వాసమే మహిళా సాధికారతకు పునాదిగా నిలుస్తుందన్నారు. స్వీయ విశ్వాసంతో కలల్ని సాధించుకునేందుకు ప్రయత్నించాలని, ఇతరుల మాటల ప్రభావానికి గురై లక్ష్య సాధన విరమించుకోకూడదని విద్యార్థినులకు సూచించారు. అంతరాత్మ సంతోషమే అసలైన విజయమని చెప్తూ తన విద్యార్థి దశ నుంచి ఎదుర్కొన్న కష్టాలు, తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ సివిల్ సర్వీసెస్కి ఎంపికైన విధానాన్ని స్ఫూర్తివంతంగా వివరించారు. ఇంట్లో ఉండి చదువు అనే మాట నుంచి బాలికలను పరిమితులు విధించడం ప్రారంభమవుతుందని, ఆ దశ నుంచే బాలికలు తమకంటూ ప్రాధాన్యత తామే ఇచ్చుకుంటూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా ప్రకటించుకోవాలని, అప్పుడే తాము కన్న కలలు తీర్చుకునే మార్గం ఏర్పడుతుందన్నారు. ఇంకా ఈ వరల్డ్లో ఏమేం వాళ్ళు అచీవ్ చేయగలుగుతారు అనే దీనికి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం అనేది ఈ సొసైటీగా మనందరికీ ఉన్న బాధ్యత. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఈవెంట్స్ వేర్ విమెన్ ఆర్ బీయింగ్ ప్రమోటెడ్, బీ ఇట్ స్పోర్ట్స్ కావచ్చు, బీ ఇట్ కల్చర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, అండ్ ఈవెన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా. సో వీటి అన్నిటికి కూడా మనం యాజ్ అ స్టేట్ వీఆర్ గివింగ్ దెమ్ ఆల్ ద ప్లాట్ఫామ్ రిక్వైర్డ్. అండ్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ ఈరోజు ఇక్కడ కేబిఎన్ కాలేజ్లో వీళ్ళు యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఉన్న విమెన్కి ఎంత సపోర్ట్ చేస్తున్నారు, విమెన్ అండ్ లీడర్షిప్ రోల్స్ అనేది ఈ ఇన్స్టిట్యూషన్స్లో కూడా చూడడం జరుగుతుంది. సో దట్ ఈస్ యాక్చువల్లీ ఎ ప్రౌడ్ మూమెంట్. ఇంకా రాబోతున్న జనరేషన్ కూడా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో వాళ్ళు ఇంకా ముందు వెలగడానికి ఏమేమి ఫ్యాక్టర్స్ వాళ్ళు ఫేస్ చేయాలి, వాళ్ళు ఎలా అచీవ్ చేయాలి అనేది గురించి కూడా వాళ్ళతో ఈరోజు షార్ట్ డిస్కషన్ అనేది ఉంటుంది. సో ఐఎమ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ద విమెన్స్ డే సెలబ్రేషన్ ఇన్ కేబిఎన్ కాలేజ్. విషింగ్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ విమెన్స్ డే, ఇంటర్నేషనల్ విమెన్స్ డే. ఎప్పుడు కూడా సపోర్ట్ ఈచ్ అదర్, ఇన్స్పైర్ ఈచ్ అదర్ అండ్ సెలబ్రేట్ ఈచ్ అదర్స్ సక్సెస్. దట్ ఈస్ హౌ విమెన్ ఎంపవర్మెంట్ అనేది మనం చూడగలం. అనంతరం ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి మాట్లాడుతూ నిరాశ, నిస్పృహ ప్రతి జీవితంలోనూ సాధారణంగా ఉంటాయని, స్వీయ చైతన్యంతో వాటిని నియంత్రించుకుంటూ లక్ష్య సాధన కోసం శ్రమించాలన్నారు.
హిందూ హైస్కూల్ కమిటీ పరిపాలనాధికారి డాక్టర్ వి నారాయణరావు మాట్లాడుతూ తమ విద్యా సంస్థల్లో అధిక భాగం మహిళలే నిర్వహిస్తున్నారన్నారు. మహిళా సాధికారత కోసం తమ సంస్థ చేస్తున్న కృషిని వివరించారు. ఫిజిక్స్ లెక్చరర్ పి మౌనిక ఆధ్వర్యంలో నిర్వహించిన స్పాట్లైట్ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు భరణి ప్రేరణాత్మకమైన సమాధానాలు చెప్తూ విద్యార్థులను ఉత్తేజపరిచారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందించారు. ఉమెన్ స్టడీస్ సెంటర్ కన్వీనర్ గౌతమిదేవి, జి సీతారత్నం, వనమాదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎప్పుడూ కూడా మహిళలకి పెద్దపీట వేసి ముందుకు నడిపిస్తూ ఉంటాము కేబిఎన్ కాలేజ్లో. అలాగే ఎడ్యుకేటింగ్ ఉమెన్ అనేది మెయిన్ స్లోగన్గా, అంటే ఎంపవర్ ఉమెన్ టు ఎడ్యుకేషన్ అనేది ఒక మెయిన్ స్లోగన్గా తీసుకొని ఆడపిల్లలందరికీ కూడా మంచిగా విద్యను అందిస్తూ వాళ్ళకి మంచిగా ప్లేస్మెంట్స్ని ఇస్తూ అలాగే ఎంటర్ప్రినర్గా ముందుకు ఎదగాలి అనుకునే మహిళలకి ఆ ఎంటర్ప్రినర్షిప్లో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మంచి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము. అయితే ఇంకా కూడా ఆడపిల్లలు ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. విత్ ఇన్ ద స్టేట్ ప్లేస్మెంట్స్ ఇచ్చేటప్పుడు పిల్లలందరూ ముందుకు వస్తున్నారు, కానీ అవుట్ ఆఫ్ ద స్టేట్ ఏదైనా సరే ఒక స్టూడెంట్కి ప్లేస్మెంట్ వస్తే పేరెంట్స్ని అడిగి లేకపోతే స్టేట్ దాటి బయటికి వెళ్ళాలి, అక్కడ వర్క్ చేయాలా అనేది చాలా అది నిరోధకంగా ఉంటుంది. సో ఇలాంటి విషయాల్లో కూడా పిల్లలకి ఇంకా మోటివేట్ చేసి ఇన్స్పిరేషనల్గా ఆడపిల్లలందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఇంకా కాలేజ్ అనేది చాలా యాక్టివిటీస్ చేస్తుంది ఆడపిల్లలకి. రాష్ట్రంలో మెడికల్ మరియు ఫార్మా మాఫియా ఆగడాలకు ప్రభుత్వమే అడ్డుకట్ట వేయాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రతి వైద్యానికి పరీక్షలకు ధరల పట్టికను ఏర్పాటు చేయాలని సూచించారు. వైద్యం ఖర్చు పెరగడంతో పాటు స్కానింగ్ల పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మెడికల్ మరియు ఫార్మా మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ సింగనగర్ ఏరియా సిపిఐ సారథ్యంలో నిరసన ధర్నా చేశారు. ఈ ధర్నాలో సిపిఐ నగర కార్యదర్శి జె కోటేశ్వరరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన విద్యా వైద్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పడుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యాన్ని ప్రైవేటీకరణ చేయటం వలన పేదలకు వైద్యం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యం ఖర్చు పెరగడంతో పాటు స్కానింగ్ల పేరుతో దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. పరీక్షలకు నిర్దిష్టమైన రేట్లు ఉండాలని అన్నారు. అలాగే వైద్యానికి కూడా ఒక రకమైన ఛార్జీలు ఉండాలని, ప్రతి వైద్యానికి ధరల పట్టికను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ షాపులో రూపాయి టాబ్లెట్ను 5 రూపాయలకు విక్రయిస్తున్నారని, వాటికి బిల్లులు కూడా ఇవ్వటం లేదన్నారు. మెడికల్ మరియు ఫార్మా మాఫియా ఆగడాలకు ప్రభుత్వమే అడ్డుకట్ట వేయాలని ఆయన డిమాండ్ చేశారు. మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం చూసినట్లయితే ఖచ్చితంగా 5 రూపాయలు మందు కొనుక్కున్నా కూడా మెడికల్ షాపులు బిల్లు ఇస్తారు. కానీ మన దగ్గర బిల్లు ఇచ్చేటటువంటి బిల్స్ అనేటటువంటి లేనటువంటి పరిస్థితి. హాస్పిటల్స్లో డాక్టర్స్ కూడా జనరిక్ మందులు ఉంటే జనరిక్ మందులకి తక్కువ ధరలకు వచ్చేటటువంటి జనరిక్ మందులు రాసేటటువంటి పరిస్థితి లేకుండా 100 రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి ఖరీదైనటువంటి మందులు ఇవ్వటం అనేటటువంటిది ఒక మాఫియాగా ఉన్నటువంటిది. కొంతమంది ఆ రకంగా చేస్తున్నటువంటి విధానం వలన పేదవారికి వైద్యం మరింత దూరం అవుతున్నటువంటి పరిస్థితిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ మెడికల్ అలాగే ఫార్మసీ చేసేటటువంటి మాఫియాన్ని అరికట్టాలని ప్రభుత్వం తక్షణం వాటిపైన చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐగా డిమాండ్. అనంతరం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కెవి భాస్కర్రావు మాట్లాడుతూ మెడికల్ మాఫియా అనేది ఇసుక మద్యం మాఫియాలా తయారైందన్నారు. నిత్యావసర ధరలు తెలుస్తున్నాయి, కానీ టాబ్లెట్ల రేట్లు ఎందుకుండడం లేదని, మెడికల్ షాపుకు మధ్య వ్యత్యాసం ఎందుకుందన్నారు. కమిషన్ల కోసం వైద్యులు టెస్టులు రాస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి వారు ప్రదర్శించిన వీధి నాటిక ప్రదర్శన ఆలోచింపచేసింది. ఒక్కొక్క టాబ్లెట్ ఒక్కొక్క చోట ఒక్కొక్క రేటు. అలాగే మనం కడుపుల నొప్పో తలకాయ నొప్పో అనేది హాస్పిటల్కి వెళితే వాళ్ళు రకరకాలుగా 1 కాదు 2 కాదు దాదాపుగా 10-12 టెస్టులు రాస్తున్నారు. మళ్ళీ అది కూడా ఆ ల్యాబ్లోనే చేయాలి. ఉదాహరణకు నాకు హెల్త్ బాగోలేక ఒక హాస్పిటల్లో టెస్టులు చేయించుకున్నా. సరే సెకండ్ ఒపీనియన్ కోసం మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళితే అక్కడ ఏం చేశాడు, ఈ రిపోర్ట్లు సరిగ్గా కూడా చూడకోకుండా వెంటనే మళ్ళీ ఆయన ఒక 15 టెస్టులు రాశాడు. 13,000 రూపాయలు బిల్లు వేసాడు. ఏంటి చెప్పండి, ఇవాళ ఇక్కడ చేసిన టెస్టు ఇక్కడ ఈ టెస్టుకు పనికిరాదు. ఇదంతా కేవలం వాళ్ళ యొక్క కమిషన్ల కోసం, వాళ్ళ యొక్క డబ్బుల కోసం అందరూ కూడా. అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను వేలం వేసి బాధితులకు న్యాయం చేయాలని సిపిఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో 20,000 రూపాయల లోపు ఉన్న బాధితులకు కొంతమేర న్యాయం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు కావస్తున్నా మిగిలిన బాధితులకు ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని, అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కారం చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
విజయవాడ అలంకార ధర్నా చౌక్ వద్ద అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేపట్టిన దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. 32 లక్షల మంది బాధితుల పక్షాన నిలబడి పోరాడుతున్నామని అసోసియేషన్ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు తమ కష్టార్జితాన్ని పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేసుకుంటే నేడు వారు రోడ్డున పడే పరిస్థితి రావటం దురదృష్టకరమని చెప్పారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన ఆస్తుల విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సుమారు 35,000 కోట్ల రూపాయల వరకు ఉందని, ఈ ఆస్తులను విక్రయించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కారం చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎంతైనా ఉన్నది. మరి 3,32,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇదేమీ పెద్ద సమస్య కాదు. అందువల్ల ఎప్పటికైనా కానీ చంద్రబాబు గారు చొరవ తీసుకొని మరి లక్షలాది మంది డిపాజిట్దారుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయమని, తద్వారా వాళ్ళ కుటుంబాలు నిలబెట్టమని ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీ తరఫున, అదే రకంగా అగ్రిగోల్డ్ బాధితుల తరఫున కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంతో చిత్తశుద్ధితో మరి నిబద్ధతతో ఆందోళన చేస్తున్నటువంటి వీరందరికీ కూడా మా పార్టీ తరఫున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు చేసే పోరాటానికి భవిష్యత్తులో మా పార్టీ పూర్తి మద్దతునిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆస్తుల కోసం కమిటీ అయింది. యాజమాన్యం దాచిన బినామీ ఆస్తి 4,000 కోట్లు వాళ్ళ దగ్గర ఉంది. దాన్ని వసూలు చేయండి. యాజమాన్యం వచ్చి మా ఆస్తులు అమ్మండి, సహకరిస్తామనే విధంగా మీరు కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ ప్రభుత్వం మీద ఉన్న విశ్వాసం ఈ 20 లక్షల మంది కూడా పోతుందని హెచ్చరిస్తూ శాసనసభ తక్షణమే ఈ అంశాన్ని జోక్యం చేసుకొని ఈరోజు రేపట్లో పరిష్కరించాలని కోరుతున్నాం. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో రికార్డ్ అసిస్టెంట్పై విద్యార్థి దాడి చేసిన ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు విచారణ చేపట్టారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. విరామ సమయంలో మరుగుదొడ్ల వద్ద ధూమపానం చేసినట్లు వచ్చిన ఆరోపణలు, ల్యాబ్ అసిస్టెంట్ రవీంద్ర బూతులు మాట్లాడినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టినట్లు డీఈఓ తెలిపారు. ఘటన జరిగిన 8 రోజుల తర్వాత వీడియోలను బయటకు వదలటం వెనుక ఎవరున్నా చర్యలు తప్పవన్నారు. దాడికి పాల్పడిన విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు బూతులు తిట్టి వీడియోలు తీసిన సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనున్నట్లు డీఈఓ వెల్లడించారు. ఇప్పుడు సిగరెట్లు వీళ్ళు ముగ్గురికి ఎలా వచ్చినాయి అనే దానికి ఇప్పుడు చాలా మార్గాలు ఉన్నాయి. దారి తప్పకూడదనే మనం చూడాలి. కానీ దారి తప్పడానికి ఇంత పెద్ద స్కూల్లో వాడి జేబులో సిగరెట్ పెట్టుకుని వస్తే అది ఎవరు మనం ట్రేస్ అవుట్ చేయడం అనేది వాడు కాల్చుతున్నప్పుడు తప్పితే అదర్వైజ్ మనం ట్రేస్ అవుట్ చేయటం వెతకడం. ఎందుకంటే గతంలో ఇలాంటివి జరగలేదు కాబట్టి ఆ ఆస్పెక్ట్లో టీచర్స్ ఆలోచించే పరిస్థితి ఉండదు. ఇంకా ఎవరైనా ఇలా సిగరెట్లు తాగుతున్నారా అనే దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేసి అలాంటివి ఏదైనా ఉంటే ఒక కౌన్సిలర్ని ఖచ్చితంగా ఈ స్కూల్కి పంపించి ఆ పిల్లల ప్రవర్తనని మార్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అన్ని రకాల సెలవులు కల్పించాలని, ప్రభుత్వమే ఆశాలను నియమించాలని సిఐటియు రాష్ట్ర కన్వీనర్ ధనలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాణ్యమైన మొబైల్ ఫోన్లు, యూనిఫామ్స్ ఇవ్వాలని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్ల సంఖ్యను పెంచాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు చెలో విజయవాడ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విజయవాడ అలంకార ధర్నా చౌక్లో ఆశా వర్కర్లు ధర్నా చేశారు. ఈ ధర్నాకు సిఐటియు మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కన్వీనర్ ధనలక్ష్మి మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న హెల్త్ వర్కర్స్కు ఆశా వర్కర్స్తో సమానంగా వేతనంతో పాటు కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. వేతనాలు పెంచి 7 ఏళ్లు గడిచాయని ఇప్పటికీ కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. మట్టి ఖర్చులు కూడా ఇవ్వటం లేదన్నారు. సెలవులు కూడా లేకుండా ఆశా వర్కర్స్ పనిచేస్తున్నారని, వారికి వారాంతపు సెలవులు, జాతీయ సెలవులు ఇవ్వాలన్నారు. ఆశా వర్కర్ల నియామకాలను ప్రభుత్వమే చేపట్టాలన్నారు. ట్రైనింగ్ అయిన ఆశా వర్కర్స్కు ఏఎన్ఎంలలో పోస్టులలో వెయిటేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని ఆశా వర్కర్స్ను పెంచాలన్నారు. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అనంతరం కమిటీ అధ్యక్షులు రమణకుమార్ మాట్లాడుతూ తమకు అదనపు పని కేటాయిస్తున్నారని మండిపడ్డారు. ఆశా వర్కర్ల చేత వెట్టిచాకరీ చేయించడం సరికాదని అన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. ఆరోగ్యాలు బాగోపోయినా పని చేయాల్సి వస్తూ ఉంది. అందుకనే మాకు అన్ని రకాలైనటువంటి సెలవులు కావాలి. వారాంతపు సెలవు కావాలి, నేషనల్ హాలిడేస్ ఇవ్వాలి, పండుగ సెలవులు ఇవ్వాలి, అట్లాగే క్యాజువల్ లీవ్స్, మెడికల్ లీవ్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలని కోరుతా ఉన్నాం. లోకల్ బాడీస్ నియామకాలు చేయడం వల్ల రాజకీయ వేధింపులు పెరుగుతూ ఉన్నాయి, రాజకీయ ప్రలోభాలు పెరుగుతూ ఉన్నాయి, ఒత్తిళ్లు ఎక్కువ అవుతా ఉన్నాయి. అందుకని నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలి. ఏఎన్ఎం, జిఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి ఆశా వర్కర్లని పర్మనెంట్ పోస్టుల భర్తీ సందర్భంగా వాళ్ళకి వెయిటేజీ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. 2018 జీవో ప్రకారం ఆశా వర్కర్లకి, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకి సపరేట్ జీవోని విడుదల చేసి పర్మనెంట్ పోస్టుల భర్తీ సందర్భంగా వాళ్ళకి వెయిటేజ్ ఇవ్వాలి. జనాభా పెరుగుతూ ఉన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశాల సంఖ్యను పెంచాలి, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. ఆశా వర్కర్ల నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలి. ఆశా వర్కర్లకి మెడికల్ లీవులు అనేది ఇప్పటి వరకు కూడా లేదు. ఎంతో వర్క్ చేస్తున్నా కూడా వాళ్ళకి సెలవులు అనేది లేకుండా వాళ్ళు హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆపరేషన్లు కానీ ఏవైనా చేయించుకున్నప్పుడు నెల రాకపోయినా 2 నెలలు రాకపోయినా వాళ్ళకు శాలరీ వచ్చే విధంగా అయితే లేదు. అంటే పని చేస్తేనే కనీస వేతనం అనేది వస్తుంది, లేకుంటే ఆశా వర్కర్లకు ₹1 వచ్చే పరిస్థితి లేదు. ఇది ఏమాత్రం దుర్మార్గమైన పరిస్థితిలో ఉంది. ఇలాగే ఈ కష్టాలు అనేది, ఈ ఇబ్బందులు అనేవి కొనసాగిస్తే రాబోయే కాలంలో కూడా ఇంకా పెద్ద ఎత్తున ధర్నాకి సిద్ధమవుతామని తెలియజేస్తా ఉన్నాము. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పట్ల తిరువురు ఎమ్మెల్యే కొలికెపూడి శ్రీనివాసరావు వ్యవహరించిన తీరును ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీసెల్ నాయకులు తీవ్రంగా ఖండించారు. వన్టౌన్లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాయకులు కొట్టేటి హనుమంతరావు, కామా దేవరాజు, బర్రె శంకర్రావు తదితరులు మాట్లాడారు. నెమలి వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రోటోకాల్ పేరుతో ఎంపీ చేతిలోని పట్టు వస్త్రాలను లాక్కోవటం సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని, ఎమ్మెల్యే ఒక వీధి రౌడీలా ప్రవర్తించారని వారు మండిపడ్డారు. క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీని తిరువూరులో కొలికెపూడి భ్రష్టు పట్టిస్తున్నారని, తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి దళితవాదాన్ని తెరపైకి తేవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ప్రజలందరూ కూడా ఎంతో చాకచక్యంగా, ఎంతో తెలివి కలిగినటువంటి సొసైటీ అంతా కూడా గమనిస్తుంది. చిన్ని గారు ఏంటి, కొలికెపూడి శ్రీనివాసరావు గారు ఏంటి అనేది. దాన్ని మీరు దయచేసి గమనించి దీన్ని మీరు ఇంతవరకు ఆపలేదు. ఇంకొకటి కూడా చెప్తున్నానండి, మన తెలుగుదేశం పార్టీ గౌరవ అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారు పిలిచి మందలించినా కానీ మీరు వారి మాటను కూడా పెడచమని పెట్టారు. నారా చంద్రబాబు నాయుడు గారు పిలిచినా కానీ వారి మాటను కూడా మీరు పెడచమని పెట్టారు. ఇదే విధంగా మీరు చేసినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా భావితరాల కాబోయే నాయకులు, మా యువకిరణం నారా లోకేష్ గారు కూడా ఈ మొత్తాన్ని కూడా గమనిస్తున్నారు. ఇకనైనా కానీ కొలికెపూడి శ్రీనివాసరావు గారు మీరు చేసినటువంటి క్షమించేది లేదు నిన్ను. ఎందుకంటే పార్టీలో నుంచి నిన్ను సస్పెండ్ అయినా చేయాలి, లేదా పార్టీ అక్కడ ఒక ఇన్ఛార్జిని వేసి మొత్తం హక్కులన్నీ కూడా, రైట్స్ అన్నీ కూడా ఇన్ఛార్జికి ఇస్తేనే అక్కడ పార్టీ బాగుపడుతుంది. అట్లాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా పార్టీ బాగుపడుతుంది. లేదంటే ఈ రాష్ట్రం అంతా కూడా నీలాంటి వ్యక్తులు ఉంటే, అటువంటి వ్యక్తులు ఉంటే ఈ రాష్ట్రం చాలా నష్టపోయే పరిస్థితి ఉంది పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకత్వం వెంటనే, రాష్ట్ర నాయకత్వం వెంటనే కొలికెపూడి శ్రీనివాసరావు మీద తగు చర్యలు తీసుకోవాలి. తీసుకునేవారు కూడా మా పోరాటం ఆగదిగా. ఎవరు చెప్పినా ఏం చేసినా కూడా కొలికెపూడి శ్రీనివాసరావు మీద ఏదో ఒక రకమైనటువంటి యాక్షన్ జరిగే వరకు కూడా మేము నిద్రపోము, సహించేది లేదు. వారం రోజులు ఏ ఉద్దేశం లేకపోతే నువ్వు ఎంపీ గారి మీద ఎందుకు నువ్వు పై చేస్తున్నావు? ప్రతి విషయంలో కూడా వివాదాస్పదం చేస్తున్నావు. దేన్ని చేస్తున్నావు? పార్టీ ఎందుకు చూస్తుంది? ఒక్కసారి కాదు, 4 సార్లు చాలాసార్లు అతనికి అవకాశం ఇచ్చారు. చివరికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కూడా డెడ్ లైన్ పెట్టాడు. ఆయన ఇంకా నిన్ను పిలిచేది లేదు, చర్చలో పిలిచేది లేదు, ఏ విషయంలో కూడా నిన్ను మాట్లాడే ప్రసక్తి లేదు. ఏమంటే ఒక పార్లమెంట్ సభ్యుడిని పట్టుకొని, ప్రపంచ దేశాల్లో అత్యంతమైన పార్లమెంట్ వ్యవస్థ మన భారతదేశం, అటువంటి సభలో ఒక మెంబర్ను పట్టుకొని తన కుటుంబ సభ్యులతో అక్కడికి వస్తే
అవమానపరిచే రీతిలో నువ్వు వ్యవహరించావంటే అసలు నీ సంస్కారం ఉందని చెప్పి అసలు నువ్వు ఎలాగ ఐఏఎస్లుగా ఐపీఎస్లకి స్టూడెంట్స్కి నువ్వు ఏ విధంగా ఎగ్జామినేషన్ పెడుతున్నావు, ఏ విధంగా నువ్వు ట్యూషన్ పాయింట్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ప్రజలందరూ కూడా నిన్ను అసహించుకుంటున్నారు. ఇటువంటి వాటికి గుర్తింపు లేని వ్యక్తికి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే దానిని ఆయన ఎంతో విద్యావంతుడైన ఆలోచనతో ప్రజలకు ఉపయోగపడతాడని ఆలోచనతో కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ ఎమ్మెల్యేగా గెలిపించిన ఘనత అయింది. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో పేరొందిన ఆసూస్ సంస్థ విజయవాడ మొగల్రాజ్పురంలోని సీకే కంప్యూటర్స్ వద్ద 2వ ఎక్స్క్లూజివ్ స్టోర్ను ఏర్పాటు చేశారు. ఆసూస్ వైస్ ప్రెసిడెంట్ ఆర్నాల్డ్ సు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన స్టోర్ను ప్రారంభించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, హార్డ్వేర్లు అన్ని లభిస్తాయని చెప్పారు. వినియోగదారులకు అవసరమైన అన్ని రకాల కాన్ఫిగరేషన్స్ ఇక్కడ లభిస్తాయన్నారు. విజయవాడ మొగల్రాజ్పురం సీకే కంప్యూటర్స్లో అసూస్ ఎక్స్క్లూసివ్ స్టోర్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అసూస్ వైస్ ప్రెసిడెంట్ ఆర్నాల్డ్స్ ముఖ్య అతిథిగా వచ్చేశారు. నూతన స్టోర్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం స్టోర్లో ఉన్న ల్యాప్టాప్స్ పరిశీలించారు. ప్రారంభోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో 2వ స్టోర్ను మొగల్రాజ్పురంలో ఏర్పాటు చేశామని, ప్రజల నుంచి విశేష స్పందన ఉందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఎలక్ట్రానిక్స్ అన్ని తమ వద్ద ఉంటాయని చెప్పారు. ఏపీలో ఇది 18వ స్టోర్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్టోర్ నిర్వాహకులు రాకేష్ మాట్లాడుతూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రతి కాన్ఫిగరేషన్ తమ వద్ద లభిస్తాయని చెప్పారు. వినియోగదారుడు తమ వద్దకు వచ్చి సరికొత్త టెక్నాలజీ ఏది కావాలన్నా తాము అందిస్తామన్నారు. అనంతరం అసూస్ ఏపీ అండ్ తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ సందీప్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో 2వ స్టోర్ను ఇక్కడ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. గ్రాఫిక్ కార్డులో 5000 సిరీస్ను అసూస్ విడుదల చేసిందని, క్రియేటర్ సిరీస్ కూడా విడుదల చేసిందన్నారు. సరికొత్త సిరీస్లన్నీ అసూస్లో విడుదలవుతుంటాయని తెలిపారు. ఏపీ, తెలంగాణలో 2024-2025 సంవత్సరంలో 23% వృద్ధి చెందిందని, దక్షిణ భారతదేశంలో 25% వృద్ధి చెందిందన్నారు. విస్తరణకు అనుగుణంగా స్టోర్లు ప్రారంభిస్తుందని తెలిపారు. యాక్సెసరీస్ అన్నీ అందుబాటులో ఉంటాయన్నారు. 16 రకాల సిస్టమ్స్ ఉన్నాయని చెప్పారు. ఎలక్ట్రానిక్స్ మరియు కంప్యూటర్ హార్డ్వేర్, వివో బుక్, జెన్ బుక్, రిపబ్లిక్ ఆఫ్ గేమ్స్, ల్యాప్టాప్స్, గేమింగ్ డెస్క్టాప్స్, ఆల్ ఇన్ వన్ డెస్క్టాప్స్ మరియు ఉపకరణాల వంటి ASUS ఫ్లాగ్షిప్ ఉత్పత్తులతో సహా ఇక్కడ అందించడం జరుగుతుందన్నారు. Today we are very happy to be here to open the second ASUS exclusive store in Vijayawada, and this is our 18th store in entire AP and Telangana. And we are happy to have a partner here to support us to open the store here, and you can see all the ASUS latest technology will be here. So please to come to pay us a visit, and then we will show you all the latest technology in this store. I also invite Sandeep and Ashik to speak in the local language, and also partner, please give us some word. Yes. మీకు టెక్నాలజీ పరంగా అడ్వాన్స్డ్ ప్రోడక్ట్స్ ఏదన్నా కావాలన్నా, ఏఐపీసీలు కావాలన్నా, ఏదైనా సరే ఎనీ కాన్ఫిగరేషన్ మీరు మెన్షన్ చేయండి, మా దగ్గర ఉంటుంది. ఆ విధంగా మేము రెడీగా ఉన్నాము. మేము వెయిట్ చేస్తుంది ఏంటంటే కస్టమర్స్ రావటం ఆలస్యం తప్ప మా దగ్గర ప్రతి కాన్ఫిగరేషన్ మోడల్స్ అన్నీ ఉంటాయి. సో మేము ఆశించేది ఏంటంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఈ కొత్త స్టోర్ 2వది, అది కూడా మేమే పెట్టిందే విజయవాడలో. సో అందరినీ నేను మనవి చేసేది ఏంటంటే ఒకసారి వచ్చి టెక్నాలజీ పరంగా ముందు అడ్వాన్స్డ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫీచర్స్ అనేది వచ్చి చూడండి. బ్యాగ్ దగ్గర నుంచి మౌజ్ వరకు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. సో ఏసూస్ ఎప్పుడు కూడా కస్టమర్కి ఒక టచ్ అండ్ ఫీల్ ఇవ్వాలనేదే కోరిక. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 16 సిస్టమ్లు ఉన్నాయి. ప్రతి ల్యాప్టాప్, గేమింగ్ ల్యాప్టాప్, నాన్ గేమింగ్ ల్యాప్టాప్, వివో బుక్ అని, ఓకే, ప్లస్ కోపైలట్ మీరు వినుంటారు, AI టెక్నాలజీ, ఓకే, దానికి సంబంధించిన ల్యాప్టాప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. కస్టమర్ వచ్చి ఫస్ట్ మేము దృష్టి ఉంచేది ఏంటంటే కస్టమర్ మా ప్రోడక్ట్ని చూడాలి, ఇక్కడ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేయాలి, దాని తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు. అదే భాగంగా ఏంటంటే మేము కస్టమర్కి ఎప్పుడు కూడా మా దృష్టి అంతా కూడా వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు స్టోర్లో అడిగిన దగ్గర నుంచి ప్రతి ప్రోడక్ట్ కనిపిస్తాయి. బేసిక్ లెవెల్ నుంచి సూపర్ ప్రీమియం వరకు కూడా, ఈవెన్ ROG Strix, ఓకే, ఏసూస్ నోన్ ఫర్ గేమింగ్, ROG Strix ల్యాప్టాప్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో ప్రైజింగ్ అనే సమస్య కాదు, ప్రతి రేంజ్ ఆఫ్ స్క్యూస్ ఇక్కడ ఉన్నాయి. సో మా వినతి ఒకటే, కస్టమర్స్కి ఇక్కడ రండి, కస్టమర్ ఎక్స్పీరియన్స్ చేయండి, దాని తర్వాత మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.